తిరుపతిలో లంచ్ కోసం వెంగమాంబ అన్నప్రసాదంకి వెళ్ళినాం. అసలు అందరికీ ఇష్టం అక్కడ ఫుడ్ అయితే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు టైం లేక తినలేకపోయినా, ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దని చెప్పేసి అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసినాం అన్నట్టు. దాని తర్వాత మాడవీధుల్లో చాలాసేపు క్లౌడీగా ఉండే వెదర్ కూర్చొని అక్కడే టైం స్పెండ్ చేసి, ఇది డే 2 అన్నట్టు. మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే గోవిందరాజుల స్వామి టెంపుల్కి వెళ్ళినాం. ఇది స్టేషన్ పక్కకే ఉంటుంది, ఎవరికైనా వెళ్ళకపోతే వెళ్ళండి. ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆ కాలంలోనే అంత మంచి గట్టిరు అసలు. దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినాం అన్నట్టు సర్వాన భవన్లో. చిన్నప్పటి నుంచి ఎప్పుడు తిరుపతికి వచ్చినా కూడా బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ అయితే ఇక్కడే తింటాం. అంత యమ్మీ ఉంటుంది ఫుడ్, నాకు చాలా ఇష్టం అన్నట్టు. అట్లా మంచిగా నేను పూరి, మా ఆయన ఒక దోశ తినేసి ఫిల్టర్ కాఫీ తాగి తిరుపతిలో ఉన్న ఇస్కాన్కి వెళ్ళినాం అన్నట్టు. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు దత్తు వచ్చిండట, అప్పుడు కొంచెం విరాళం కూడా ఇచ్చిండంట, మనీ చెప్తుండు ఇందులో నా కంట్రిబ్యూషన్ కూడా ఉందని. ఈ టెంపుల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా కట్టిరు, కలర్ కాంబినేషన్ కానీ ఇంకా లోపల దేవుడు ఐడల్స్ అయితే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా మేము హారతి అయ్యే టైంకి వెళ్ళినాం, అక్కడ ఫోన్ అలవ్ లేదు కాబట్టి క్యాప్చర్ చేయలేదు. ఇంకా షాపింగ్ కోసం అయితే బుక్స్ అని, మాలాస్, ఇంకా స్వీట్స్ అయితే చాలా రకాల ప్రసాదాలు ఉంటాయి. ఇంకా నేను నా ఫేవరెట్ కాజా తిని ఆ రోజు ఎండ్ చేసి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చినాం. ఇట్లా మా తిరుపతి ట్రిప్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది?